ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారు వీరిద్దరూ మహిళా శక్తికి నిదర్శనాలు. వివక్షను ప్రశ్నిస్తామని గొంతెత్తెర ప్రతి చోట వేల గుండెలలో కనువిప్పై కదిలిస్తుంది రవేట. విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేటా ఫౌండర్ గా, చైర్మన్ గా కూడా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు. సాధికారతే లక్ష్యంగా ఈ పుడమిన తన వాట సమానత్వముపై సమరం సాగిస్తుంది రవేట. ఈ రోజు వేటా ఆధ్వర్యంలో పాలకుర్తిలో విమెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ విశ్వం తల వంచేలా శాసించాలి ఓ మహిళ. పదండి ఈ అత్తా కోడళ్లతో మాట్లాడి విమెన్ ఎంపవర్మెంట్ గురించి, విమెన్స్ డే గురించి, మహిళా శక్తి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మీ కోడలైన యశస్విని రెడ్డి గారిని గెలిపించారు. ఇప్పుడు వేటా ఆధ్వర్యంలో ఇక్కడ విమెన్స్ డే వేడుకలు చేస్తూ ఉన్నారు. అసలు వేటా అంటే ఏంటి మేడం? వేటా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2018లో కాలిఫోర్నియాలో, అమెరికాలో అయింది. సో దాని ద్వారా చాలామంది మహిళలకి సేవలు అందించడం జరిగింది. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? పాలకుర్తి నియోజకవర్గంలో వేటా ద్వారా విమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఉమెన్స్ కంటూ ఒక ప్రత్యేకత లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పని చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్లో వాళ్ళనే ప్రయారిటీగా పెట్టుకుంటారు. ప్రయారిటీ అంటే వాళ్ళకి ఇల్లు, సంసారం, భర్త, పిల్లలు. సో వాళ్ళు అనేది ఎప్పుడు లాస్ట్లో ఉంటుంది. సో ఉమెన్స్ డే అనేది ఎవ్రీడే ఈజ్ ఉమెన్స్ డే ఫర్ ఉమెన్. అది మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఉమెన్స్ డే అనేది ఒక పెట్టడం వల్ల ఒక ఉమెన్ని గుర్తింపు చేయాలి ఒక సొసైటీలో. ఆ రోజు కన్నా, కనీసం ఒక రోజు కన్నా. ఎందుకంటే మన ఇండియా లాంటిది ఎప్పుడో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారే మన 1960s ఆ ప్రాంతంలోనే ఉంది. మన శ్రీలంకలో ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్ ఇన్ ద హోల్ కంట్రీ కాదు, హోల్ నేషనల్లోనే తను ఉమెన్ ప్రెసిడెంట్. అయినా కానీ మనకు ఉమెన్కి ఇంకా అడ్వాన్స్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు 50% రిజర్వేషన్ వచ్చింది మహిళలకి. ఇప్పుడు రేపు అసెంబ్లీ దాంట్లో 32% రాబోతుంది. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో వీటన్నిటికీ కూడా ఒక మహిళ ఒక లీడర్షిప్ ఏంటి అనేది, ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఒక ప్లాట్ఫామ్ అనేది వేటా అంటే ఒక స్వచ్ఛంద సేవ, అంటే ఎన్జిఓ ఈజ్ గివింగ్ ద ఉమెన్ ఫర్ ఆపర్చునిటీ. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ లీడర్షిప్, ఒక టాలెంట్. ఇంకోటి ఏంటంటే ఇది అనేది ఒక సోషల్ సర్వీస్ అనేది ఒక ప్యాషనెట్ ఉండాలి. ప్యాషన్ లేకపోతే ఏదైనా కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ఉమెన్ హూ కెన్ బి రికగ్నైజ్డ్ ఐడెంటిటీ, ఇండివిజువాలిటీ అండ్ తనకున్న టాలెంట్. ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మహిళలకంటూ ఒక స్పెషల్ డే ఎందుకు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకటి, ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒక మహిళను తొక్కుదామని చూసినప్పుడు, ఒక మహిళలకి ఎప్పుడు లాస్ట్ ప్రయారిటీ ఇద్దామని అనుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక రోజు అనేది ఉండాలి. ఎందుకంటే అమెరికాలో అంటారు కదా, ఎనీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. సో అదే విధంగా మహిళకు కూడా ఒక రోజు అనేది ఉంటుంది. సో మహిళా దినోత్సవం అనేది ఆ రోజు మనం మహిళని సొసైటీలో ఒక గుర్తించడం జరుగుతుంది. అది మన ఇంట్లో ఒక మదరే అవ్వచ్చు, మన ఇంట్లో ఒక భార్య అవ్వచ్చు, మన ఇంట్లో కూతురు అవ్వచ్చు, కోడలే అవ్వచ్చు, ఆరు మన ఇంట్లో ఒక పని మనిషి మహిళే అవ్వచ్చు, ఎనీ మహిళ. సో మహిళా దినోత్సవం అనేది టు రికగ్నైజ్ ఉమెన్. బట్ అట్ ద సేమ్ టైం మహిళల దినోత్సవం అని అంటే నాట్ జస్ట్ అబౌట్ మహిళా దినోత్సవం ఆ రోజు సెలబ్రేట్ చేయడం కాదు. ఎవరైతే టాలెంటెడ్ ఉమెన్ ఉంటారో, విచ్ ఇస్ పర్మనెంట్ మన బిజినెస్ పరంగానే కావచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్సే కావచ్చు, ఉమెన్ దట్ కెన్ యాడ్ టు సొసైటీ ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అదర్ పీపుల్. అండ్ ఆల్సో ఉమెన్ అంటే ఏంటి, మనము లిఫ్ట్ అవ్వాలి, మన చుట్టూరు ఉమెన్ని కూడా మనం లిఫ్ట్ చేయగలిగితేనే అప్పుడు ఉమెన్ లీడర్. మీరు ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత 3rd ఇయర్ ఇక్కడ విమెన్స్ డే వేడుకలు జరుపుతున్నారు అని ఇక్కడ కొంతమంది మహిళలు నాకు చెప్పారు. సరే, మీరు ఎలా చేస్తూ ఉంటారు సెలబ్రేషన్స్? నేను చూడాలనుకుంటున్నాను. లెట్స్ గో మ్యామ్. ఈ ప్రపంచం ఒప్పుకునేలా ముద్రించర విజయపు హేలా, తెలిపేద్దాం నేలన మళ్ళీ మహిళల ఘనతను తెలిపేలా. అమెరికా గడ్డ మీద పుట్టిన వేటా పాలకుర్తి మహిళల సాధికారత కోసం పనిచేస్తోంది. అయితే ఊహించిన దానికంటే కూడా వేటా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం అనేది చాలా గ్రాండ్గా జరిగింది.
వేటా గురించి, తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేటా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి గారికి, మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్, లాయర్స్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇన్ఫోసిస్ నుంచి వచ్చిన వాళ్ళు, మరి మా లీడర్లు ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంకా వేదిక ముందున్న మహిళలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా. ఫస్ట్ మీకు వేటా అనేది ఎట్లా వచ్చిందో చెప్పాలి. వేటా అంతకుముందు మా అత్తమ్మ ఒక వేరే ఆర్గనైజేషన్లో ఉండే అమెరికాలో, అప్పటికి నాకు పెళ్లి కాలేదు అనుకోండి, కానీ అప్పుడే ఒక సంవత్సరం కింద అది. అయితే ఎక్కడైనా కానీ మేల్ డామినేషన్, మొగోళ్ళ డామినేషన్, ఇంకా ఆడోళ్ళని ముందు పడని ఎక్కడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి ఉండే. అయితే ఇంకా చూసిండ్రు ఎక్కువ దాన్ని తట్టుకోలేక వీళ్ళంతా మనకి ఇచ్చేసేది ఏంది, మన ముందు పడని ఎక్కడం ఏంది, మనమే ముందుకు వచ్చి మహిళలకి ఇంకేదైనా పెట్టి మహిళలు అందరు కలిసి ముందుకెళ్ళాలి, మహిళలకే ఒక ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ ఉండాలన్న ఆలోచనతో పుట్టుకొచ్చిందే ఈ వేట. మరి అందరు అప్పుడు అంటున్నారులే, పెడతారా పట్టు అన్నట్టుగా. అంటే నాకు తెలిసినంత మటుకు మా అత్తమ్మ ఎప్పుడు చెప్పలే, కానీ అక్కడ పోయినప్పుడు చెప్తారు కదా, ఇంకా కొత్తలో పోయినప్పుడు చెప్పిండ్రు అనమాట నాకు కూడా కొంతమంది. అంటే ఎంతసేపు అంటున్నారు మహిళలకు పెడతాను, ఝాన్సీ రెడ్డి గారు అందరి నుంచి బయటకు వచ్చో మహిళలకు పెడతా అంటే పెడతాదా పట్టు అనుకునేటోళ్ళందరికీ కూడా నోట్ పైన వేలేసుకునే విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అని అక్కడ తెలుగు ఆర్గనైజేషన్ పెట్టిండ్రు మహిళలకి. దాని ద్వారా అంటే ఇంట్లో అమెరికాకి చాలా మటుకు అమెరికాకి వచ్చిన, ఇక్కడి నుంచి పెళ్లి చేసుకొని వచ్చిన మహిళలు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏంటంటే కుటుంబ సమస్యలు అట్లాంటివి కూడా ఉంటాయి. అది వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు అమెరికాలో. అంటే ఎక్కడ చెప్పుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లీగల్గా ఉంటే ఎట్లాంటివి, ఎవరి దగ్గరికి పోయి మనము ఈ సమస్య చెప్పుకుంటే దానికి మనకి లీగల్ సపోర్ట్ అయినా అదే ఎట్లా దొరుకుతుంది, న్యాయం ఎట్లా జరుగుతుంది అన్నది తెలియదు. అట్లాంటి మహిళలందరికీ కూడా ఈ వేట అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇందాక అన్నారు వేట అంటే మనని వేటాడినట్టు ఇట్లా వేటాడి ముందుకు నెట్టడం అని. అందులో నన్ను కూడా అట్లా వేటతోట ముందుకు నెట్టిండ్రు మా అత్తమ్మ. నేను ఎన్నడూ కూడా రాజకీయంలోకి వస్తా అని కలలో కూడా కలగండే. ఎవరు అనుకుంటారు, 21 ఏళ్ళకి నాకు పెళ్ళయింది, బీటెక్ అయిపోయిన సేమ్ ఇయరే నాకు మ్యారేజ్ అయింది. నేను ఐఎల్స్ జిఆర్ఈ అన్ని ప్రిపేర్ అయినా మాస్టర్స్కి వెళ్దామని. నాకు నిజంగా చెప్పాలంటే అమెరికాకి వెళ్ళడం కూడా పెద్దగా ఇష్టమేమి ఉండదు. కాకపోతే ఇంట్లో వాళ్ళు బొమ్మంటుండ్రు కదా, సరే ఒక పోయి మాస్టర్స్ అయితే చేసొద్దాం, వచ్చిన తర్వాత ఇన్నే ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం అన్న ఆలోచనతోటి నేను మా ఫ్రెండ్స్ ఐఎల్స్ జిఆర్ఈ ఇవన్నీ కూడా చదువుకున్నాం. కానీ అప్పుడే అనుకోకుండా మ్యాచ్ వచ్చింది, పెళ్ళయింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, మా పాప వచ్చింది. నేను మాస్టర్ చేయలేదు, ఏం చేయలేదు, మాస్టర్స్ చేయలేకపోయినా, దాని పై చదవలేకపోయినా. దాని తర్వాత అక్కడ ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ది, అందులో మా అత్తమ్మ నువ్వు ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి అని చెప్పిండ్రు మెల్లగా. ఎట్లా అంటే ఏదో మనమే ఓనర్లం కదా, మనం ఫస్ట్ అంతా దాదాగిరి టైప్లో బాస్గిరి చేయాలన్న ఆలోచనతో చెప్పలేదు. చిన్న ఫైలింగ్ నుంచి మొదలు పెట్టే మా అత్తమ్మ చేసే పని దాకా అన్ని పనులు వచ్చి ఉండాలని ఫైలింగ్ నుంచి స్టార్ట్ చేయించిండ్రు కదా అత్తమ్మ. అంటే పనిలో చిన్నది పెద్దది అనేది ఉండదు. మనం ఓనర్లమైనంత మాత్రాన ఆ పైన వచ్చి ఆ ఓనర్ సీట్లో కూర్చొని పని చేయాలని లేదు. చిన్న ఫైలింగ్ పని నుంచి, ఫైళ్ళు చేసే పని నుంచి ఆ ఓనర్ పని దాకా అన్ని పనులు వచ్చుంటేనే రేపు మీరు బిజినెస్ చూడగలుగుతారు. లేకపోతే ఏ ఎంప్లాయీ బాధనైనా పనినైనా కానీ అర్థం చేసుకోగలుగుతారు అన్న ఆలోచనతోటి ఆ రోజు నాకు ఆ బిజినెస్ నేర్పించడం స్టార్ట్ చేసినారు. అది కూడా ఏదో పోగానే నేను బిజినెస్ చేయాలని పోలే, అందులో కూడా అంతే వేట. అది కాకపోతే అందులో కూడా నన్ను ముందు నెట్టినారు. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు మేలో అంటే 2023 మేలో నేను మా పాపని దింపడానికి వచ్చిన ఇండియాకి, తెలుగు నేర్చుకుంటుందని. నేను రిటర్న్ పోయేసరికి అప్పుడే ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట, పాలిటిక్స్లోకి వచ్చేది ఇది ఉంది అదంతా అని. సో మా అందరికన్నా ముందు మా పాప వచ్చింది ఇక్కడికి ఇండియాకి. దాని తర్వాత ఎప్పుడైతే నేను రావాల్సి వస్తుంది అనే సందర్భం వచ్చిందో అప్పుడు అమ్మో దెబ్బకి దడుచుకున్నా. మరి ఆ పాలిటిక్స్ అంటే అప్పటికి మనకేం తెలుసు, మన వయసు ఎంత, పాలిటిక్స్ ఏంది, ఇదంతా ఏంది. అందులో నాకు ఎంత స్టేజ్ ఫియర్ అంటే కాలేజ్లో ఎక్కడైనా స్టేజ్ ఎక్కి ఏమైనా మాట్లాడాలి అని అంటే చాలు దెబ్బకి డుమ్మ కొట్టి ఇంట్లో కూర్చునేదాన్ని. ఒక్కరోజు కూడా
స్టేజ్ ఎక్కి మాట్లాడిన సందర్భం లేదు, స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన సందర్భం కూడా లేదు. డైరెక్ట్ వచ్చినా అంటే ఈ పాలకుర్తి గడ్డ పైన ఫస్ట్ స్పీచ్. మరి ఏది కూడా నేర్చుకునే సమయం లేదు, నాకు నేర్చుకునే సమయం లేదు. డైరెక్ట్ ఇక్కడ రావడము, ఫస్ట్ స్పీచ్ అయినా ఇక్కడ పాలిటిక్స్లో తెలుసుకోవడమైనా ఏదైనా ఎక్కడ నేర్చుకునే సమయమే లేదు. ఏది నేర్చుకున్నా మీ మధ్యలోనే నేర్చుకున్నా, మీరే నేర్పించినారు. ఆ ధైర్యం ఇచ్చింది మటుకు అంటే నువ్వు చేయగలుగుతావులే అమ్మ, ఏం కాదు అమ్మ, నాకు స్టేజ్ ఫియర్, మీరు నన్ను రమ్మంటుండ్రు, పాలిటిక్స్లోకి రమ్మంటుండ్రు, ఇదంతా చేయమంటుండ్రు, ఇదంతా అంటే నేను చేయలేను అన్న మాట ఎంతైతే వాస్తవమో, దాని తర్వాత అంతే వేగంగా చొచ్చుకపోయినా అన్న మాట కూడా అంతే వాస్తవం. అంటే ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఎక్కడ కూడా ఏం అనిపించలే. అంటే అమ్మో నేను ఎక్కడ మాట్లాడగలుగుతానా, నేను వెళ్ళగలుగుతానా, నేను రేపు అసెంబ్లీలో మాట్లాడగలుగుతానా, లేకపోతే ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులు ఏంటివో అసలు నాకు అర్థమవుతాయా అన్న ఆలోచన లేనే లేదు. ఈరోజు చెప్తున్నా, మన నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలి అన్నది ఒక క్లియర్ విజన్ తోటి ఉన్నా, అదేవిధంగా మన నియోజకవర్గాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తా. ఎందుకంటే చాలా మంది అప్పట్లో ఈ అమ్మాయికి 26 ఏళ్ళే, ఒక పెద్ద కొండండి కొంటుంది అని ఎన్నోసార్లు అన్నారు. మరి ఒక్కటే చెప్పిన వాళ్ళు ఆ రోజు ఆ మాట, అంటే కొండైనా బండైనా ప్రజలు తలుచుకుంటే పగలాల్సిందే అని చెప్పిన అన్నమాట. ఇదిగా మీరంతా కూడా ఆ రోజు మీ బిడ్డలాగా నన్ను ఆదరించి గెలిపించినారు. మీరు గెలిపించినందుకు, చిన్న వయసులో ఎన్నికైనందుకు, అందులో ఒక మహిళ అయినందుకు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా కూడా అభివృద్ధి చేసి చూపిస్తా. అంటే ఒక మహిళ తలుచుకుంటే వయసుతో సంబంధం లేదు, అనుభవంతో సంబంధం లేదు, ఏదైనా నేర్చుకోగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు అని ఖచ్చితంగా నిరూపించి చూపిస్తా. మరి ధైర్యం విషయంలో మటుకు మా అత్తమ్మనే ధైర్యం నూరిపోసిండ్రు. ఫస్ట్ ఏం కాదు, నువ్వు చేయగలుగుతావు, నీలా ఫైర్ ఉంది, నీలా అది ఉంది, నువ్వు చేయగలుగుతావని. నిజంగానే ఆ రోజు నేను అనుకోలేదు, కానీ ఈరోజు చేయగలుగుతున్నా. నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అత్తమ్మ. అంటే మనలో ఏముందో మనకే తెలియదు, మీలో కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు ఏముందిలే, మా ఆయన ఉండు కదా చూసుకుంటాడు, నా తమ్ముడు ఉండు కదా, అన్నుండు కదా, నాన్నుండు కదా, మాముండు కదా, వాళ్ళు చూసుకుంటారులే, నాకు ఎందుకు పట్టి తలకాయ నొప్పి అంతా, లేకపోతే నాకు ఎందుకులే వాళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటామే. కానీ రేపు ఒక పరిస్థితి రావచ్చు మనకి, అప్పుడు మనం తప్ప మన చుట్టూ ఎవరు ఉండరు. ఆ రోజు మనం మన కాళ్ళపైన నిలబడి ఉండాలి. అప్పుడు అన్న, తమ్ముడు, నాన్న, భర్త, కొడుకు కాదు, మనకేమొచ్చు, మనమేం చేయగలుగుతామని. కానీ నేను చెప్తున్నా కదా, అట్లాంటి సందర్భం వస్తే మీరు కూడా తట్టుకొని ఏదో ఒకటి ఖచ్చితంగా సమయంలో చేసుకుంటారు. సరే, మన అప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది. రేపు రాబోయే తరాలలో ఆడపిల్లలందరినీ కూడా ఒక్కటే, ఆడపిల్లలకి ఫస్ట్ మీరు అబ్బాయి పుట్టగానే వీడిని ఏదో ఒకటి చెయ్యాలి, వీడికి అయినాకనే పెళ్లి చేయాలన్న ఆలోచన ఎట్లయితే ఉంటుందో, ఆడపిల్లలు కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి. అదేదో ఇవాళ రేపు అంతా ఇండిపెండెంట్ అంటున్నారు, ఇది అట్లా అని అనుకోకండి. ఎందుకంటే ఒక మహిళగా చెప్తున్నా, మీరందరూ కూడా అనుభవించుంటారు, మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది అదేందో. ఇప్పుడు ఒక ఆర్థికంగా మనం బలంగా ఉన్నాము అని అంటే ఏదో చేతిలో డబ్బులుండి డామినేట్ చేయాలని కాదు, మన ఇంట్లో పెత్తనం చేయడానికి డబ్బులు సంపాదించద్దు. మన ఆత్మధైర్యం కోసం మనం డబ్బులు సంపాదించుకోవాలి. ప్రతి మహిళ ఆర్థికంగా కూడా బలపడాలి, వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా, అంటే పెళ్లి చేసే దానికన్నా ముందే వాళ్ళు స్థిరపడేటట్టుగా ఆలోచన చేయాలి. అప్పుడు ఎటువంటి సందర్భంలో అయినా, ఎటువంటి సమస్య వచ్చినప్పుడైనా ఎదుర్కోవడానికి ఏ ఆడబిడ్డకైనా ధైర్యం ఉంటుంది. అంటే ఏ వ్యక్తి కూడా నువ్వు ఆర్థికంగా నా మీదనే ఆధారపడ్డావు కదా అని మనని హింసించే సందర్భం రావద్దు. మీరందరూ కూడా ఆర్థికంగా మంచిగా ఉండాలి. మన ప్రభుత్వంలో కూడా మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి ఎన్నో వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మహిళలకి ప్రతి మండలానికి, మండల సమైక్యకి బస్సులు, అట్లనే పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, చిన్న యూనిట్లు పెట్టుకోవడానికి లోన్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మీరు ధైర్యంగా ముందుకెళ్ళడానికి. ఇంకొకటి మనం లాస్ట్కి పెట్టుకుంటాం ఎప్పుడు మన ఆరోగ్యం.
ఇంత చెప్తున్నానా, ఇప్పుడు నేను కూడా అనుకుంటా 2 ఏళ్ల నుంచి ఏదో పోయి ఒక డాక్టర్ దగ్గర చూపించుకుందాం అనుకుంటా. ఇప్పుడు కాదులే నెక్స్ట్ మంత్, ఇప్పుడు వద్దులే ఇంకా 2 నెలలు అయినాక అని. అది చూపించుకోమా 2 నెలల తర్వాత అనేది ఉండనే ఉండదు. ఆ 2 నెలలు రాదు, సంవత్సరమైనా పోము. కానీ ఏ చిన్నది మీకు ఆరోగ్యంగా ఏ సమస్య అనిపించినా కానీ వెంటనే వెళ్ళి చూపించుకోండి. ఎప్పుడైనా పోవాల్సిందే డాక్టర్ దగ్గరికి. అదేదో ఫస్ట్ వెళ్ళి చూపించుకుంటే చిన్న దాంతో అయిపోతుంది. గోడతో అయిపోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకండి ఎవరు కూడా. మీరందరూ కూడా ఎంతో సాధించగలుగుతారు అండ్ సాధిస్తారు కూడా. ఇంకా ఎంతసేపు పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, వెనకింటోళ్ళు ఏమనుకుంటారు, అవతలలో ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు కాదు. మనకేం మంచిది, మన పిల్లలకేం మంచిది అన్నది మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. రేపు కష్టం వస్తే ఆదుకునేది మన కుటుంబంలో, బాధనైనా ఏదైనా అనుభవించేది మనం. మన ఎదిరింటోడు, వెనకింటోడు, పక్కింటోడు కాదు. అది ఇంకా కూడా ఉంది చాలా. అమ్మో ఎందుకులే నా బిడ్డని ఫలానా ఫీల్డ్లో చదివిపిస్తే ఆ ముందింటోళ్ళు ఏమనుకుంటారో, బంధువులందరూ ఏమంటారో, ఏంది మీ పిల్లని తీసుకెళ్ళి అక్కడ చదివిపిస్తున్నావు అంటారో, ఇవన్నీ మానుకోండి. ఎవరేమో ఆపద వస్తే రారు మన దగ్గరికి, మనమే దాన్ని ఎదుర్కోవాలి. రేపు మన పిల్లలు దాన్ని ఎదుర్కొనే విధంగా కూడా మీరే వాళ్ళని తయారు చేయాలి. అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో తల్లి చూడండి, వీళ్ళేమనుకుంటారో కాదు. మనం తప్పు చేయనంత మటుకు ఎవరికి మనము భయపడాల్సిన అవసరమే లేదు. మనమే తప్పు చేయలేదన్న విషయం మనకు తెలిస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పదలుచుకుంది, ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి. మన దగ్గర కోట్లు ఉన్నాయి కదా అని, మా ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి కదా అని ముచ్చుకొని మూల కూర్చోవద్దు. మనం కూడా కొద్దో గొప్ప వాళ్ళ దగ్గర కోట్లుంటే మన దగ్గర వేలన్నా మన ధైర్యం కోసం సంపాదించుకునే విధంగా మీరు అందరు రాబోయే రోజులలో ఇంకా స్ట్రాంగ్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఒక్కటే ధైర్యము. ఆ ధైర్య సాహసే లక్ష్మి, ముందు పోండి. మనం ఒక్కటే సంకల్పం ఉండాలి. సంకల్పం ఉంటే కాందంటూ ఏం లేదు. ఆ సంకల్పం మీలో ఎంతమందికి ఉందో, మీలో కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. అరే నేను పలానా చిన్న బిజినెస్ పెట్టుకుంటే నాకు బాగుంటుందని. మళ్ళా ఎందుకులే వద్దు ఉత్తగా అనుకున్నా కానీ అవన్నీ నాతోటేడైతే పట్టు అని ఎవరు కూడా అనుకోకండి. మీలో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో ఈరోజు అది మీ మనసులోకి ఒక ఆలోచన వచ్చిందంటే అది మీకు ఏదో ఒక కారణంతో మీకు ఆలోచన వచ్చుంటుంది. ఆలోచనలను కొట్టిపాడేయకండి. మీ కళ ఎప్పుడు చూసినా మీకు అది కనిపించాలి, ఇట్లా ఆ టార్గెట్ అనేది కనిపించాలి. కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని మీరు రీచ్ కాగలుగుతారు. మీరందరూ ఇంకా అభివృద్ధి చెందాలి, ధైర్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. చుట్టుపక్కల ముచ్చట్లు పట్టించుకోకుండా మీరు ఫస్ట్ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. తోనే పెంచుకున్నదో చెరగని బంధుత్వం, అమ్మ ఝాన్సీ ఆపదంటైగా గణితన తత్వం, మానవ చరితకు అర్థముందని తెలిపే మనస్తత్వం, వెలుగులతో రూపమా పెరవేల పిల్లల అంధత్వం, పలకపై అక్షరాల కట్టించరా పాఠశాల.